హే గాయ్స్, హాయ్ అందరికీ. సో ఈరోజు వచ్చేసి మేము హిబాచి గిల్స్కి వచ్చాము. ఇది ఒక ఏషియన్ అండ్ అమెరికన్ రెస్టారెంట్ అనమాట. అంటే బార్బిక్యూ టైప్. ఇక్కడ సుషీస్ అన్నీ ఉంటాయి. సో లంచ్ టైం అయితే $14తో అయిపోతుంది. డిన్నర్ అయితే 18 పడుతుంది పర్ పర్సన్. సో మళ్ళీ వీకెండ్స్ డిఫరెంట్ రేట్ ఉంటుంది. ఫుల్ ఏషియన్ అండ్ అమెరికన్ స్టైల్లో ఉంటాయి. మొత్తం చికెన్ అనమాట. ఫస్ట్ చికెన్తో స్టార్ట్ చేస్తాం. దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఓన్లీ నాన్ వెజే ఉంటుంది గాయస్. ఇక్కడ వెజ్ ఏమి ఉండవు. పాస్తా ఇవి ఉంటాయి అంతే, ఫ్రూట్స్ అంతే, సలాడ్. సో ఇవి వచ్చి సీ ఫుడ్. రైస్ కూడా ఉంది, కానీ రైస్ ఎప్పుడు తింటాం కదా అని చెప్పి మేము రైస్ తినలేదు. అవన్నీ సూప్స్ అనమాట. సో దేనికి అది డిష్ అది పైన రాస్తారు మనకి. ఇది బీఫ్ గాయస్, ఇది ఫిష్ అండ్ క్రాబ్ అనమాట. క్రాబ్ ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ ఆ స్మెల్ అస్సలు బాగాలేదు. అసలు స్మెల్కి తినలేకపోయాను. స్మెల్ చూసి వదిలేసాను అనమాట. సో ఇదంతా చికెన్ గాయస్, షెల్ అనమాట. ఇది నేను ఫస్ట్ టైం చూడడం. పాన్ అయితే చాలా బాగుంది, క్రిస్పీగా. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అమ్మాయిలు అందుకే గట్టిగా తినండి, సరేనా? నార్మల్గా మనం ఇంట్లో వండుకునే పని అయితే అది పైన కింద మొత్తం తీసేసి మధ్యలో వరకు ఫ్రైయో లేకపోతే బిర్యానీయో చేసుకుంటాం కదా. ఇలా నేను ఫస్ట్ టైం అనమాట చేయడం. నాకు ప్రాన్ బిర్యానీ చాలా ఇష్టం నార్మల్గా అయితే. అండ్ ఇలా కూడా బాగుంది, మొత్తం డీప్ ఫ్రై చేశాడు కదా. అది అసలు ఎంత పిక్తున్నా రావట్లేదు గాయస్. మళ్ళీ ఫిష్ దగ్గరికి వచ్చేసాం. అన్నీ కొంచెం అలా టేస్ట్ చేశాను గాయస్ అంతే. ఈ షెల్ డిఫరెంట్గా ఉంది, కానీ ఇది కూడా కొంచెం స్మెల్లీగా ఉంది. నాకు ఆ స్మెల్ అసలు ఫస్ట్ స్మెల్ చూస్తాను అనమాట నేను. ఇది చికెన్ ఉండి మీకు ట్రై చేద్దామని అలా క్రాబ్ తీసుకున్నాను, కానీ తిందాం అనుకున్నాను, కానీ ట్రస్ట్ మీ ఆ స్మెల్. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇవి ఆక్టోపస్ అనమాట. అదే చిన్న క్రాబ్ వేసుకున్నాను. ఇదేంటో గాయస్ ఎంత గట్టిగా ఉందంటే ఎంత పీక్తున్నా రావట్లేదు అనమాట. ఇది దాన్ని అసలు ఎలా తినాలో అర్థం కాలేదు నాకు ఫస్ట్. పగల కొట్టుకొని తినాలా, అసలు ఎలా తింటారు దాన్ని? ఇవైతే సూషీస్ గాయస్. ఇవి కూడా ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను. అసలు మొత్తం సాల్టీగా స్మెల్లీగా ఏదోలా ఉన్నాయి అసలు. సుషీస్ అనేవి ఒక రైస్ అను రా ఫిష్తో చేస్తారు. ఈ యొక్క సీ ఫుడ్ అనమాట. అంటే కొరియన్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దీన్ని. అదే ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ నాకు అసలు స్మెల్ కదా, అందుకనే అలా స్మెల్ వస్తుంది అనుకుంటా, కానీ ట్రై చేయలేకపోయాను. సో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంది. మీలో ఎంతమంది తిన్నారు, మీలో ఎంతమందికి ఇష్టం అది చెప్పండి. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నాకైతే నచ్చలేదు, ఫిష్ని ఇష్టపడే వాళ్ళకైతే నచ్చిద్ది మేబీ. నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ తిన్నాను. పొట్టని ఎక్కువ పాడు చేసుకోవాలనుకోలేదు గాయస్. సో ఇంకా ఆపేసాను కొత్త డిష్లు ట్రై చేయడం. సరే తెలిసినవి తిందాం అని చెప్పి ఫ్రూట్స్ దగ్గరికి వచ్చాము. సో ఇదైతే నాకు చాలా ఇష్టం. ఫ్రూట్స్లో ప్లెయిన్ యోగర్ట్ కలుపుకొని అలా చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలానే చాక్లెట్ కూడా డిప్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రూట్స్ ఒక్కటే గాయస్, నేను ఏమి వదలకుండా తిన్నాను కంప్లీట్గా, అన్నీ సగం తిన్నాను. సో ఇది బనానా మీద పైన జామ్ అలా వేసి ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది, కొత్తగా ఉంది, ఫస్ట్ టైం తింటున్నా. అండ్ ఈ ఫ్రూట్ జెల్లీస్ అనమాట, స్ట్రాబెర్రీ అండ్ బెర్రీస్ అనమాట. అండ్ ఇవైతే నేను కంప్లీట్గా తిన్నాను వదలకుండా. మిగతావన్నీ 50-50 అసలు. ఇంకా బిలో 2 years ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఫ్రీ గాయస్, ఎంతైనా తినచ్చు. వాళ్ళు ఏం తింటారు, పిల్లలు కదా. సో ఇంకా మన ఇండియాలో కూడా అంతే కదా గాయస్. ఇంకా ఫ్రెండ్స్ బర్త్డేస్ కానీ ఏమైనా ఉన్నాయి, ఇంకా ఫస్ట్ వెళ్ళేది బార్బిక్యూకే. చాలా తినచ్చు అండ్ చాలా ఐటమ్స్ ఉంటాయి. అండ్ మంచిగా కేక్ కూడా కట్ చేయొచ్చు. అండ్ కోక్ అయితే మనం తాగుతుంటే వాళ్ళు మళ్ళీ రీఫిల్ చేస్తున్నారు. ఫుడ్ కూడా మనం ఎప్పుడు తినేసినా వాళ్ళు వచ్చి ఎమ్మటెమ్మటే ప్లేట్స్ అన్ని తీసేస్తున్నారు అనమాట. అండ్ ఫ్రెండ్స్తో ఇలా సరదాగా అలా వీకెండ్స్ అలా రావడానికి ఇది బెస్ట్ ప్లేస్ పార్టీస్ చేసుకోవడానికి కానీ అలా. నెక్స్ట్ ఇంకా డిజర్ట్కి వచ్చేసాము. సో నేనైతే అన్ని కేక్స్ ట్రై చేశాను గాయస్.
ఎందుకు ఫుడ్ అయితే అన్నీ తినలేదు కదా, సరే అట్లీస్ట్ ఇవైనా తిందాము, ఇవన్నీ మనం తినేవే కదా అని చెప్పి అన్నీ ట్రై చేశాను. అంతే కదా గాయస్, మనం కడుతున్న బిల్కి కొంచెమైనా న్యాయం చేయాలి కదా, టూగా తీసుకెళ్ళకూడదు ఎలానే. అలా అని చెప్పి మనం పొట్టలో ఎంత పడితే అంతే తినాలి కదా. జున్నంట ఏదో డిఫరెంట్గా ఉంది, అందుకే తినలేదు. సో మనకి ఎప్పుడు చాక్లెట్ కేక్ ఫేవరెట్ అనమాట. అవన్నీ తినపోయినా నా ప్లేట్ మొత్తం అలా కలర్ఫుల్గా ఉండాలన్నమాట. సో అందుకే అన్నీ వేసుకొచ్చాను. అది కూడా కంప్లీట్ చేయలేదు, సగం తిన్నాను. సో ఇవన్నీ ఐస్ క్రీమ్స్ గాయస్. ఇవి ఇంటికి తీసుకెళ్ళాలంటే $1 కట్టాలంట, అక్కడైతే ఎంతైనా తినొచ్చంట. ఈ ఐస్ క్రీమ్ ఒక్కటైతే కొంచెం కూడా వదలలేదు గాయస్, మొత్తం తిన్నాను. చాక్లెట్ కదా ఎంతైనా. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, మనం రా ఫుడ్ ఉంటుంది, రా మొత్తం మనకి ఏమేమి కావాలో అవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని వెళ్తే మనం ముందే కుక్ చేసి ఇస్తారు. ఇవన్నీ వెజ్జీస్ అనమాట, ఇవన్నీ వెజ్జీస్ సలాడ్స్ అవన్నీ ఒక బౌల్లో వేసుకొని వెళ్తే అలా కూడా తినచ్చు. లేకపోతే ఇదంతా మీట్, రా మీట్, ప్రాన్ అండ్ షెల్లోవి అవన్నీ మొత్తం అనమాట. సో ఇవన్నీ కూడా మనం వెళ్ళి తీసుకొని వెళ్ళిస్తే మనం ముందే కుక్ చేసుకొని ఆయిల్స్ అవన్నీ వేసి కుక్ చేసి ఇస్తారు. సో ఇదొక ఆప్షన్ ఉంది, కానీ ఇది మేమేం ట్రై చేయలేదు, ఎందుకంటే మా పక్కనే బీఫ్ అవన్నీ ట్రై చేస్తున్నారు కదా, సేమ్ అవే యూజ్ చేస్తున్నారు. ఆ మేకింగ్ అంతా చూస్తుంటే ఇంకేం తినాలనిపిస్తుంది గాయస్, అన్నిటికీ సేమ్ అదే వాడుతున్నాడు అనమాట. ఆ బీఫ్కి అదే, ఆ పక్కన దానికి కూడా అదే, కాకపోతే ఇది ఒక ఆప్షన్ ఉంది. అండ్ లాస్ట్లో అది ఓపెన్ చేశారనమాట, ఉంటుందంట, అదేం రావట్లేదు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో ఫైనల్లీ ఓపెన్ చేసేసాను, అది బిస్కెట్ అనమాట, అది కూడా తినొచ్చు. సో ఫస్ట్ ఇంకేం వచ్చిందో చదవాలి అని చెప్పి స్పీడ్గా స్టార్ట్ చేశాను. నాకు అర్థం కాదు అది అనమాట. సో నెక్స్ట్ మంత్ ఏదో పెద్ద చేంజ్ వస్తుందంట, చూద్దాం ఏం చేంజ్. మేము ఎక్కువ తినని ఐటమ్సే ఉన్నాయన్నమాట. చికెన్ వీటి వరకు ట్రై చేద్దాం, క్రాబ్ ట్రై చేద్దాం అనుకున్నాం. మా స్మెల్కి అసలు నాకు తినబుద్ధి కాలేదు. అండ్ సుషీస్ కూడా ఉంది, ఫిష్ బాగుంది, ప్రాన్ బాగుంది, చికెన్ బాగుంది. ఇలాంటి ఫుడ్ బ్లాగ్స్ ఇంకా కావాలంటే కామెంట్ చేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్, బాయ్.